ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ఘోర విమాన ప్రమాదం, అక్కడికక్కడే స్పాట్లోనే అందరూ మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటి అనేది ఎక్కడ జరిగింది వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలకు వచ్చినట్లయితే, సో ఈ ప్రమాద ఘటన వచ్చేసి మనకు ఉత్తర ఆరిజిన్లోని నవోజోన్ నేషనల్ మంగళవారం ఆగస్టు 5 తారీఖున అయితే జరిగిందనమాట. సో వైద్య రవాణా విమానం అనమాట కుప్పకూలిందనమాట. సో విమానంలో హఠాత్తుగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటు చేసుకుందనమాట. సో ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 4 మృతి చెందారనమాట. చిన్లే మున్సిపల్ విమానాశ్రయ సమీపంలో మధ్యాహ్నం 12:40 ఈ ప్రమాదం జరిగినట్లు. సో ఇక ప్రమాదం జరిగిన సమయంలో 3 వైద్య సిబ్బంది కూడా, ఒక పేషెంట్ కూడా ఉన్నారన్నమాట. మొత్తం 4 అయితే అక్కడికక్కడే మృతి చెందారు. సో ఇక అయితే ప్రమాదానికి కారణం ఏంటి అనేది ఇంకా తెలియరాలేదన్నమాట. న్యూ మెక్సికోలో అల్బుకెరియా నుండి అయితే ఈ విమానం అయితే బయలుదేరిందనమాట. సిఎస్ఐ ఏవియేషన్ కంపెనీకి చెందిన ఈ విమానం ఫినిక్స్ ఈశాన్యంలో మనకు 483 కిలోమీటర్ దూరంలో ఉన్న చిన్లేలో విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయిందనమాట. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నారనమాట. ఇక జనవరిలోనూ ఫిలదెల్ఫియాలో ఒక వైద్య రవాణా సంబంధించిన విమానం కూడా, అలాగే 8 మంది కూడా అందులో మరణించారని చెప్పేసి ఈ ప్రమాదం దర్యాప్తు చేసిన జాతీయ రవాణా భద్రతా బోర్డు విమానంలో వాయిస్ రికార్డు కూడా పనిచేయలేదని తెలియజేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు జరిగిన ప్రమాదానికి సంబంధించి ఇంకా వివరాలు ఏంటనేది, కారణాలు అనేది తెలియరాలేదంటున్నారు. దానిపైన దర్యాప్తు చేస్తున్నారు.